శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం తం సచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాం సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞానయజ్ఞములో భాగంగా 6వ అధ్యాయం ధ్యానయోగం. అంటే మొత్తం భగవద్గీతలోనే ఇది ఒక హృదయస్థానం లాంటి అధ్యాయం. సాధారణంగా ధ్యానము, మెడిటేషన్ అంటే ప్రతి ఒక్కరికి ఎంతో అభిరుచి. కానీ మనం చేసిన పొరపాటు ఏంటంటే ఆ ధ్యానానికి మనం సంసిద్ధం కాకుండానే నేను మెడిటేషన్ చేస్తానని పొలోమని వెళ్తుంటాం. అక్కడ జరిగేది ధ్యానం కాదు. మనం ఒక భ్రమలోన ఒక ట్రాప్లో పడి గందరగోళంగా యాత్రలా కూర్చుంటారు అంతే. ఇవన్నీ చాలా స్పష్టంగా భగవాన్ శ్రీకృష్ణ చెబుతున్నారనమాట ఇక్కడ నుండి. అయితే మనం ఏం చూసామంటే జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ విజితేంద్రియ. ఇక్కడ విజితేంద్రియ అని మనం చెప్పాం. విజితేంద్రియ అంటే ఎవరు అంటే శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ఈ 4 ఎవరైతే పూర్తిగా తన నియంత్రణలో, తన స్వాధీనములో ఉంచుకొని ఎవరైతే వ్యవహారం, కర్తవ్య కర్మలను చేస్తుంటారో వారికి విజితేంద్రియ అంటారు. అందువలన వారిలో పూర్తిగా అంతఃకరణ శుద్ధి, ఏకాగ్రత సిద్ధిస్తుందన్నమాట. అలా ఉంటే వారికి ఇంతకుముందు మనం చూసాం, చాలామంది ఈ జ్ఞానం ఏమిటి, ఈ జ్ఞానయోగం ఏంటి, ఈ వేదాంతము భగవద్గీత మాకు అక్కరలేదు, మేము ఆరోగ్యంగా ఉన్నాం, మాకు అంత శాంత సుఖాలు ఉన్నాయి, మాకు ఈ ఎక్స్ట్రా కష్టం మాకు అక్కర్లేదు అంటారు. అప్పుడు మనమేమనాలి? శుభం భూయాత్, మీకు అక్కర్లేదు అని అనాలి. ఎందుకంటే వారికి ఈ తాత్కాలికముగా అంత బాగా ఉన్నాను అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మృత్యు భయం వెంటాడుతూనే ఉంది, కానీ దాగి ఉన్నది లోపల, వృద్ధాప్యం అంటే ముసలితనం, ఓల్డ్ ఏజ్ ఆల్రెడీ వెయిట్ చేస్తుంది, కాచుకుని ఉంది ఆ గేటు దగ్గర, అనారోగ్యం మన బెడ్రూమ్లో కాచుకుని ఉంది, హాల్లో. సో ఈ 3 సమస్యలు ఈ ప్రాథమికంగా మనకు వదలవు. అవి పూనాటికి ఏమైనా పరిష్కారం ఉందా? పూర్తిగా పరిష్కారం ఇంతవరకు లేదు ఈ 3ంటికి కూడా. మనకి కోల్డ్ వస్తుంది, దానికి పరిష్కారం ఉంది, వెంటనే కాఫ్ వస్తుంది, కాఫ్కి పరిష్కారం ఉంది, స్టమక్ పెయిన్, కడుపు నొప్పి వస్తుంది, దానికి పరిష్కారం ఉంది, మెడ నొప్పి వస్తుంది.
దానికి అంటే ఒకదానికి మీరు మెడిసిన్స్ ట్రీట్మెంట్ చేస్తే ఇంకొకటి పాపప్ అవుతుంది, పైకి వస్తుంది. అందువలన మీకు అనారోగ్యం పూర్తి లేకుండా, శరీరానికి వృద్ధాప్యం రాకుండా కొంతమంది మన సినిమా వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పాపం ఎంతోమంది కాయకల్పం అనే ట్రీట్మెంట్లు చేశారు. అంటే ఇంకా ఆ ట్రీట్మెంట్తో ఎప్పుడు యవ్వనంగా ఉంటారని ప్రచారం చేశారు. కొన్ని రోజుల తర్వాత ఎవరండి కాయకల్ప మందు కనిపెట్టారంటే ఆయన పోయాడండి అన్నారు. చూసారా? అంటే శరీరము మరణించకుండా ఉండేందుకు కాయకల్పం ఏదైతే మందు కనిపెట్టారో కనిపెట్టిన ఆయన పోయాడు పాపం. ఇలాంటివి ఉంటాయి మరి బయట. కాబట్టి మూడింటికి ఏంటి? మృత్యువు, ముసలితనము, వృద్ధాప్యము, అనారోగ్యం. ఈ మూడింటికి పూర్తిగా పరిష్కార మార్గం లేదు. అయితే వాటిని మీరు చిరునవ్వుతో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. కమ్ అంటే ఒక గెస్ట్లకి ఎలాగైతే ఆహ్వానిస్తారో అలా ఆహ్వానించగలిగే స్థితిలో ఉండాలి మనం. అలా లేకపోతే ఏమవుతుంది స్వామీజీ? అలా లేకపోతే ఏమవుతుందంటే, ఈ కృషించే శరీరం కాదు, మారే మనస్సు నేను కాదు. అంటే శరీరం అనేది ఒక్కొక్కసారి మంచి ఆహారం తింటే పుష్టిగా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనస్సు అంత మంచిది, బాగానే ఉంది, ఓ శబశబాష్ అంటారు, భలే 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 అంటారు. ఒక్కో క్షణంలో ఒక్కసారి అర్జునులాగా ఆ రథం పైన ఎలాగైతే కూలిపోయాడో అలా మనం కుమిలిపోతాం. అందువలన దీనికి పరిష్కారం ఏమిటంటే, వాస్తవానికి నీవు శరీరాన్ని కాదు, శరీరమును వాడుకుంటున్నటువంటి ఒక పనిముట్టు, అంటే ఒక వస్తువు, ఇన్స్ట్రుమెంట్ అని తెలుసుకున్నారు అనుకోండి. సపోజ్ ఎంత రిలీఫ్ అండి! అబ్బా, తుఫానుల తర్వాత మనకి ఫ్లడ్ రిలీఫ్ ప్రకటిస్తారు గవర్నమెంట్. ఇంత పంటకి ఇన్ని వేలు డబ్బులు, వాళ్ళకి ఎంతో రిలీఫ్ వస్తుంది ఆ తర్వాత కష్టాల్లో నుండి. మనకు కూడా ఈ శరీరము పడుతున్నటువంటి అన్ని రకాల ఈ కష్ట నష్టాలకి నేను శరీరం కాదా? అమ్మా, ఎంత రిలీఫ్ అండి! అంటే మరి శరీరం ఏమిటి? మీరు వాడుకుంటున్నటువంటి మన కారు, బైకు ఇలాంటి వస్తువులు లాంటిదండి. అప్పుడు వేదాంతం ఏముంటుందంటే, మీకు ఇప్పటికైనా సరే భగవద్గీత అవసరమా? అవసరము. అయితే ప్లీజ్ కమ్ టు మీ అంటు. అప్పుడు నువ్వు వద్దన్నావు కాబట్టి ఇప్పుడు రావద్దు అన్నది వేదాంతం. గీత ఎప్పుడు వచ్చినా వెయిట్ చేస్తుంటది పాపం డోర్ దగ్గర, ఎప్పటికైనా డోర్ తీయరా అని. అందువలన వేదాంతం నేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే, ముందుగా మీకు చనిపోతాను అని భయం పోతుందండి. ఎందుకు? ఆత్మకి చనిపోదు, ఆత్మ పుట్టదు. శరీరము ప్రకృతి నుండి, పంచభూతము నుండి వస్తున్నది, పంచభూతములోకి పోతున్నది. అంటే ఎక్కడి నుండి వచ్చేది అక్కడ పోతుందండి. శ్రీకృష్ణ పరమాత్మ శరీరము మాయ నుండి వచ్చింది, మాయలో కలిసిపోయింది. మన శరీరము పంచభూతముల నుండి వచ్చింది, పంచభూతముల్లో కలిసిపోతుంది. ఇప్పుడు కాకపోతే తర్వాత కలిసిపోతుంది. లైన్లో ఉన్నాం మనం అందరం టికెట్లు తీసుకొని. ఎప్పుడైతే నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకుంటే, ఈ వచ్చే పోయే ఈ శరీరం మీద మనకి మమకారం ఉండదు. అది మెయిన్ ముఖ్యమైన ప్రశ్న. అంటే నేను ఈ శరీరమును, ఈ ఇంద్రియాలను, మనస్సును అనుకుంటే నేను కర్తను, యజమాను అనే భావం ఉంటుంది. ఏంటది? అహంకారం. ఒక్కసారి గనక మీరు అహంకారం, మమకారాలు విడిచిపెడితే పరమాత్మ మీ సొంతం. మనకి కథలో చెప్తారు, కృష్ణ పరమాత్మని నేను పట్టుకొని కట్టేస్తును అని యశోదమాత తిరిగి అలసిపోయారు బాగా. ఎప్పుడైతే నాయన నిన్ను కట్టలేను నేను, నువ్వు మామూలులో లేవు, జగత్ కిలాడి, మొత్తము
అంతా కూడా ఈ బ్రహ్మాండాన్ని మాయ చేసిన మాయేవిలా ఉన్నావు, కాబట్టి నిన్ను పట్టుకోవడం కాటడం నా వల్ల కాదు, ఇక నీవే నీ ఇష్టం అని ఆ బాలకుడికి శరణ వేడుకుంది తల్లి యశోదమయ్యి. అప్పుడు దొరికాడు. దొరికినప్పటికి ఇంకా అహంకారం మమకారం ఉంది. కట్టేస్తాను, ఇప్పుడు దొరికావు కదా, కట్టేస్తాను అహంకారం మమకారం ఉంది. అప్పుడు ఎంత తాడు తెచ్చినా ఆ నడుముకు అందలేదంట, సరిపోలేదంట ఆయనకి. ఎందుకంటే ఆయన బ్రహ్మాండం అంతా పొట్టలో ఉన్నది ఆయనకి. అందువలన ఇక నీవు అవకాశం ఇస్తే తప్ప నిన్ను కట్టలేను, బంధించలేను. అమ్మగారు మళ్ళీ శరణ వేడారు. అప్పుడు ఆ 2 అంగుళములు కూడా అహంకార మమకారాలు విడిచిపెట్టడం వలన ఆ బాలకృష్ణుణ్ణి కట్టడం జరిగింది. అందుకే ఆయనకి పేరు దామోదర అని పేరు వచ్చింది. అందువలన అలాంటి వ్యక్తులు ఎవరైతే అహంకార మమకారం విడిచిపెడతారో, అంటే ఆత్మ నాలోనూ సర్వ సృష్టి అంతా వ్యాపించి ఉన్నది అనేది ఒక జ్ఞానం. పరమాత్మ ఆత్మరూపంగా నాలో ఉన్నారు, నాలో ఉంది అనేది జ్ఞానం అయితే, ఆ ఆత్మ చైతన్యాన్ని నేను, అది తప్ప నేనేది కాదు అనే దానికి ఏమంటారు? విజ్ఞానము. ఈ రెండింటితో బాగా తృప్తిగా ఉండడం అంటే, నిన్నటి రాత్రి ఆ యొక్క పంచదార ఆ పేస్ట్లో ఎలాగైతే గులాబ్ జాములు అలాగా దట్టిస్తారో, అలాగా జ్ఞానము ఈ విజ్ఞానముతో మీరు పూర్తిగా తడిసిపోయి మీ స్వరూపమే విజ్ఞానము, జ్ఞాన స్వరూపం అయిపోయారు. మరి అలాంటి వాళ్ళు ఎలాగుంటారు? విజితేంద్రియగా, అదేవిధంగా కూటస్థంగా ఉంటారు. అంటే మీకు భూకంపం కాదు కదా, ఎవరెస్ట్ మేరు పర్వతం మీద మీ మీద వచ్చి పడినా మీరు చెలించరనమాట. అట్టి వారికి కూటస్థ అంటారు. ఎందుకు? భవిష్యత్తులో రేపు ఏం జరిగిపోతుందో మనకు తెలియదు. రేపటి దాకా ఎందుకండి, ఈ ఉదయాన్ని సాయంత్రం వరకు ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా? స్పష్టంగా తెలియదు. అసలు మరుక్షణం ఏం జరుగుతుందో తెలియదు. కొన్ని విషయాలను మనం ఊహించినా వాటిని ఆపలేము, నివారించలేము. వెంటనే తుఫాను వస్తున్నది అంటారు మనకి. వాళ్ళు ఆపగలరా? వస్తుందని చెప్తారు తప్ప వాళ్ళు ఆపడానికి వీలు లేదు. అంటే ఈ విధంగా భవిష్యత్తుని అది రాకుండా అడ్డుకోలేము. అందువలన భవిష్యత్తుని మనం పూర్తిగా ఊహించలేము. ఒకవేళ ఊహించగలిగిన దాన్ని మీరు నివారించలేరు. కాబట్టి మనం చేయింది ఏంటి? దీనికి సాక్షిగా ఉండడమే మన యొక్క కర్తవ్యం. అందుకే మనకి ఏం చేస్తారు? మనకి ఒక రక్షణ కవచం ఇస్తుంది భగవాన్ శ్రీకృష్ణ భగవద్గీత ద్వారా. ఏంటా రక్షణ కవచం అంటే, మనము కూటస్థంగా సాక్షిగా మనస్సు దృఢంగా చేసుకుని ఉండాలి, రాయిలాగా. అందుకే మన సనాతన ధర్మంలో ఏదైనా ఒక క్రతువు చేశారనుకోండి, అంటే యజ్ఞోపవీతము, వివాహము, ఇలాంటి కర్మలు క్రతువులు చేసినప్పుడు ఒక రాయి మీద మనల్ని నిల్చోబెడతారు, కాలు పెట్టమంటారు. ఎందుకు అంటే దాన్ని అశ్మారోహణం అంటే, అశ్మము అంటే రాయి పైన కాలు పెట్టి దానికి ఒక క్రతువు ఉంటుంది. ఏంటి ఆ క్రతువు? ఆతిష్ట ఇమం అస్మానం అస్మా ఐవత్వం స్థిరో భవ అంటారు. అంటే ఏంటి? ఆతిష్ట ఇమం అస్మానం, కమ్ ఇక్కడ దీని మీద కాలు పెట్టు, నీ యొక్క మనసు దృఢంగా ఈ రాయి వలె చెలించకుండా ఉండుగాక అని దీవిస్తారు. మన కొత్త పిల్ల, మన బాలిక, మన అమ్మాయి అత్తవారింటికి వెళ్ళే ముందు ఆ రాయి మీద కాలు పెట్టి చెప్తారనమాట పండితులు. ఆతిష్ట ఇమం అస్మానం అస్మా ఇవత్వం స్థిరో భవ అంటారు. అంటే నీ యొక్క మనస్సు దృఢంగా తల్లి ఈ రాయి వలె చెలించకుండా ఉండుగాక. ఎందుకంటే కొత్త వారింటే వెళ్ళికించరిసి కొత్త బంధనాలు, కొత్త వ్యక్తులు,
అందరినీ కూడా కలుపుకొని అందరినీ అర్థం చేసుకుని ఉండాల్సి ఉంటుంది. ఆ హృదయం మనసు ఎంత దృఢంగా ఉండాలి చెప్పండి. కాబట్టి ఈ విధంగా మన సనాతన ధర్మంలో ఉన్నాయన్నమాట ఇప్పటి నుండో. అయితే అలాంటి వారికి ఏమంటారు? యోగులు. యోగులు యోగులు అంటారు. ఎందుకు? యుక్త ఇత్యుచ్యతే. యుక్త ఇత్యుచ్యతే అంటే పూర్తిగా ఆ మనస్థైర్యం, ఆత్మ నిర్భర భారత్ అంటారు చూసిన మన ప్రధానమంత్రి, ఆత్మ నిర్భర భారత్ అంటారు. సో ఆ మనస్సు పూర్తిగా అస్థైర్యంగా స్థిరంగా ఉంటుంది అనమాట. మనమేమనుకుంటాము, యోగి అనగానే మనకు యోగాసనాలే గుర్తొస్తాయి. యోగా చేస్తారండి, యోగా చేస్తారండి, మహాయోగి అండి, ఆసనాలు వేస్తారు అంతే. అది కూడా యోగి అంటారు. కానీ భగవాన్ శ్రీకృష్ణ ఇక్కడ చెప్పింది ఆ యోగి కాదు. ఇక్కడ ఏ యోగి అంటే ఆత్మానుభూతిలో నిరంతరము రమిస్తూ ఉండే వ్యక్తికి యోగి అంటారు. మరి అలాంటి వ్యక్తులకి మనస్సు ఉండదా? ఉంటే ఎలా ఉంటుంది? మీకు ప్రశ్న ఇప్పుడు వచ్చిందా లేదా? మరి అలాంటి వ్యక్తి మనసు ఎలా ఉంటుంది స్వామీజీ అంటే, సమలోష్టాస్మ కాంచన అన్నారు. అంటే సమానమైన దృష్టి దేనిపైన? లోష్టము అంటే మట్టి, అస్మ అంటే రాయి, కాంచన అంటే బంగారము. అంటే ఆ విధంగా ఎప్పుడైతే యోగిగా ఉన్నటువంటి మనస్సు, యోగికి మనస్సు 3 పదార్థములు తీసుకున్నప్పటికీ మట్టి, రాయ, బంగారము సమదృష్టితో చూస్తారు. అంటే ఇక్కడ మీకు ఒకటి విషయం గుర్తుకు రావాలి. స్వామీజీ నేను ఏది చూసినా నాకు ఒకలాగే కనిపిస్తుంది. ఎందుకు? బంగారము, రాయి, మట్టి నాకు ఒకేలా కనిపిస్తుంది. ఓహో, అయితే మీరు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళాలి. మీకు ఒకేలా కనిపించడం కాదు, అవి ఆకారము రంగు గురించి చెప్పట్లేదు ఇక్కడ. 3 వస్తువులకి ఉనికిగా ఉన్న ఆత్మ స్వరూపాన్ని మీరు దర్శించాలి. వాటి రూపాలని, రంగుల్ని, ఆకారాలను దర్శించడం కాదు అక్కడ. అయితే దీనిట్లో ఎంత అపోహలు, ఎంత అజ్ఞానంలో మనం వెళ్ళిపోతారో చెప్పనా? చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. రామకృష్ణ పరమహంస గురించి మీకు తెలియని వారు ఎవరూ లేరు. వారు ఆత్మనిష్ఠలో ఉన్నారు. మహాపరమహంస రామకృష్ణ పరమహంస ఆత్మనిష్ఠలో ఉన్న వ్యక్తికి యావత్ బ్రహ్మాండం అంతా ఆత్మస్వరూపంగా భావిస్తారు కదా, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మతను. అయితే ఈ భక్తులు భజన ఉంటుంది కదా, అంధభక్తులు చుట్టూ చేరుతారు కదా. రామకృష్ణ అంటే ఇంక రామకృష్ణ సర్వం, రామకృష్ణ తప్ప ఇంకేం లేదు, ఆయనే దేవుడు, ఆయనే భీముడు, ఆయనే సూర్యుడు అన్నట్టు ఉంటారు భక్తులు. వాళ్ళు ఏం చేశారంటే ఒక కథ సృష్టించారు. ఏంటా కథ? ఆ మహాపరమాత్మ అంటే మహాత్ములు అనమాట రామకృష్ణ పరమహంసులు. వారు పడుకునేటప్పుడు ఆ బెడ్ కింద ఒక నాణెం పెట్టారంట. నాణెం గుర్తుందా? ఒక నాణెం పెట్టారంట. అయితే రామకృష్ణ వారు ఆ రాత్రంతా నిద్ర పట్టక ఎక్కడో చీములు దోమలు కుడుతున్నట్టు చింతాక్రాంతుడు అయిపోయాడు. నిద్ర పట్టలేదంట. ఎందుకు? ఎక్కడో ఒక నాణెం కింద ఉన్నదని. ఇప్పుడు మీరు చెప్పండి, భగవాన్ శ్రీకృష్ణ చెప్పింది ఏమిటి? ఆ భక్తులు గురువుల మీద అంధభక్తి రూపంగా వాళ్ళు క్రియేట్ చేసినటువంటి కథలు ఏ సంగతి ఏమిటి? అందువలన ఇది పూజ్య స్వామీజీ లాంటి వాళ్ళు ఇది అంధభక్తుల కల్పన అన్నారనమాట, పూజ్య స్వామి దయానంద సరస్వతి వారు. అందువలన ఎందుకంటే బంగారము, రాయి, మట్టి ఆత్మ యొక్క ఉనికిగా దర్శించే మహాత్ములకి నువ్వు కాయిన్ పెట్టావా, నువ్వేం పెట్టావా ఆయనకి ఏమైనా తెలుస్తుందండి? తెలియదు. అదే రమణ మహర్షుల విషయంలో కూడా ఇదే జరిగింది, అంధభక్తుల కల్పనే. సినిమాలో మనం చూపిస్తాం, కృష్ణ పరమాత్మ సుదర్శన చక్రం విడిచిపెడతాడు, శిశుపాలుడికి శిరస్సు ఖండిస్తుంది, ఆ శిరస్సు నుండి ఒక జ్యోతి వస్తుంది, గ్రాఫిక్స్ జ్యోతి, నిజమైన జ్యోతి కాదండి, గ్రాఫిక్స్ జ్యోతి వస్తుంది. గ్రాఫిక్స్ జ్యోతి అలా వస్తూ శ్రీకృష్ణులో లయమైపోతుంది. ఆ గ్రాఫిక్స్ ని ఎక్కడ మనోళ్ళు పెట్టారు అంధభక్తులు? ఎక్కడ? రమణ మహర్షి దగ్గర ప్రయోగించారు ఆ గ్రాఫిక్స్ జ్యోతి. రమణ మహర్షి దేహత్యాగం జరిగింది, జ్యోతి అలాగ వచ్చింది, గ్రాఫిక్స్ జ్యోతి.
వివి వినాయక్ సినిమా లాగా ఆ జ్యోతి వచ్చి అరుణాచలం చుట్టలా ప్రదక్షిణ చేస్తున్న అందరూ చూస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు జ్యోతికి. చివరికి అరుణాచల్ శివలో లయమైపోయింది. ఇదంతా అంధభక్తులు. ఎందుకంటే రమణ మహర్షికి ఆత్మస్వరూపము రూపము లేదు కాబట్టి మీ నేత్రములతో దర్శించలేరు. ఈ విషయం గనక రమణ మహర్షి తెలుసుకుంటే ఇప్పుడు ఆత్మహత్య చేసుకునేవాళ్ళు, వీళ్ళ అంధభక్తి కల్పన చూసి. కాబట్టి అసలైన ఆత్మ జ్ఞానులు మహాత్ములు మనం కల్పించుకున్నవి ఈ రెండింటికి మిక్స్ అయిపోయినాయి. ఈ రోజుల్లో ఏది నిజమని తెలుసుకోవడం కష్టంగా ఉన్నది. మీ అందరికీ తెలుసు, ఒక పండితుడు యజ్ఞం చేసి వస్తున్నప్పుడు ఆయనకి ఒక మేకపిల్ల దక్షిణగా ఇచ్చారు యజమాను. దాని మీద కన్ను పడింది ఎవరికి? ఒక దొంగల ముఠాకి. 3 దొంగలు అనుకున్నారు, ఈ బాపనయ్య దగ్గర నుండి మనం మేకపిల్ల కొట్టేయాలి అనుకున్నారు. అంతే. వెళ్తూ వెళ్తూ ఒక మధ్య మార్గములో ఒకడు వచ్చాడు. అయ్యగారు నమస్కారం నమస్కారం అని పాదాల మీద పడ్డాడు. మళ్ళీ సాష్టాంగ ప్రమాణం. చెప్పు నాయన. అయ్యగారు, మీరు ఇంత మహాత్ములు జ్ఞానులు, కుక్క పిల్లని ఎందుకు ఇలా తీసుకెళ్తున్నారన్న. ఊరుకోవయ్యా చుంట, కుక్క పిల్ల ఏంటిది? మేకపిల్ల, మంచి మేక పడుతుంది అన్నాడు. అయ్యగారు, మీరేదో పొరపడుతున్నారు, కుక్క పిల్లని తీసుకెళ్తున్నారు అన్నాడు మళ్ళీ వెనక పెట్టి. చేదస్తం, మూర్ఖుడు అని ఆ బ్రాహ్మణ పండితుడు ముందుకు వెళ్తున్నాడు. మరికొంత దూరంలో ఇంకొక దొంగడు వచ్చాడు. అదే బ్యాచ్ అనమాట, ఒకటే, వాళ్ళంతా ప్రణాళిక. అయ్యగారు నమస్కారం, సహస్ర శతకోటి నమస్కారాలు ప్రభు అన్నాడు. ఏమిటి నాయన? అయ్యగారు, మీరింత గొప్పవాళ్ళు, విజ్ఞావంతులు, సరస్వతి పుత్రులు, కుక్క పిల్ల పట్టుకెళ్తున్నారా? ఊరుగా ఏం మాట్లాడుతున్న మూర్ఖుడా, జరుగు అని జరగండి అంటాం కదా. మన తిరుపతి వెంకటేశ్వర స్వామికి వెళ్ళినప్పుడు మనకు అదే మంత్రం అనమాట. అక్కడ జరగండి. అయితే జరగవయ్యా అన్నాడు. వెళ్ళిపోయారు. మరి కొంత దూరం వెళ్ళిన సరే ఇంకో 3వవాడు వచ్చాడు అనమాట. ఆయన వీళ్ళిద్దరికంటే గొప్పవాడు అనమాట. నమస్కారం మహారాజ్. అయ్యగారు నమస్కారం. కుక్క పిల్లని పట్టుకెళ్తున్నారా? అసలు కుక్క అంటేనే హీనంగా చూసే మీరు అన్ని జంతువుల్లో కూడా కొంచెం తక్కువగా హీనంగా చూసే జంతువు ఏంటంటే శాస్త్ర ప్రకారం కుక్క అంటే చాలా నీచంగా చూస్తారు జనరల్గా. కుక్కను పట్టుకెళ్తున్నారా అన్నాడు మరకంత వ్యాసం వేసి. నిజంగా నేను కుక్కను పట్టుకెళ్తున్నానేమో అని, అమ్మ నాయన ఇది నా వద్దని ఇలా బయటపడేశాడు అన్నమాట ఆ పండితుడు. అలా వెళ్ళిపోతుంటే మెల్లగా 3 చేరి అద్భుతం, సాధించామని ఇలాగా మన థమ్స్అప్లు ఇచ్చుకుంటూ, చేతులు కొట్టుకుంటూ, క్లాప్స్ కొట్టుకుంటూ, గంతులు వేసుకొని మేకపిల్లలు తీసుకుని 3 నమిలేశారనమాట, మింగేశారు. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుందంటే ఇదంతా కూడా 10 సార్లు మనకు చెప్తే మన మనస్సు నమ్మేస్తుంది అనమాట. అందుకే ఈ ప్రజలంతా కూడా ఈ ప్రజాస్వామ్యం అనేది మన ధర్మానికి ఒక గొడ్డలి పెట్టు. ధర్మాన్ని రక్షించేవాళ్ళు, పాటించేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అరచేతులు లెక్క పెట్టవచ్చు. వాళ్ళకి ఎన్నేసి ఓట్లు ఉన్నాయి, వారికి ఒకే ఓటు ఉంది. ఈ స్క్రాప్ ఇదంతా సంత గొర్రెల మందకు కూడా వాళ్ళకు కూడా ఒకే ఓటు ఉంటుంది ప్రజాస్వామ్యంలో. అందువలన ఆ మూర్ఖులు, దుర్మార్గులు అనే వాళ్ళు నాయకులుగా అవతారాలు ఎత్తి ఆ అమాయక మూర్ఖులకి డబ్బులు ఎరచూపి ప్రజాస్వామ్యాన్ని తన హస్తగతం చేసుకొని ధర్మాన్ని హాని కలిగేటట్లు చేస్తున్నారు ఈరోజు. కాబట్టి జ్ఞానులకి, ధర్మాత్ములకి, ధర్మాలు చేసే వాళ్ళకి స్థానం లేదు ఈరోజు. అందుకే మనకి రాజులు ఉండేటప్పుడే, కనీసం కొంతమంది అధర్మపరు రాజులు ఉన్నప్పటికీ ఒక ధర్మాత్ముల రాజులు ఉండేవారు. అందుకే మన సనాతన ధర్మం ఇప్పటి వరకు వచ్చింది. అందువలన ఈ విధంగా మనకి ప్రపంచము, శరీరము, ఇంద్రియాలు, మనస్సు మనకు బంధించవు. మనం ఏది బంధిస్తుంది? వాటిని మనం మమేకమై గట్టిగా పట్టుకోవడం వలన మనం బంధనంలో పడుతున్నాము. అయితే భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే
నువ్వు పూర్ణుడువు, సంపూర్ణంగా ఉన్నావు. అంటే నీకు ఎటువంటి ఇంక వెలితి లేదు, ఖాళీ లేదు. ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వతు. 2వ అధ్యాయం చూసామా స్థితప్రజ్ఞ లక్షణాలు. నువ్వు మహాసముద్రంగా నిండి ఉన్నావు. నీకు ఎటువంటి నదుల నీరుపైన నువ్వు ఆధారపడి లేవు. బయట వస్తువులు, వ్యక్తులు, సంబంధాలు, పేరు ప్రతిష్టలు, అధికారం పైన నీకు ఆధారపడాల్సిన అవసరము లేదు. అందువలన వస్తువులు, మనుషులు, అన్ని అధికారాలు, భోగాలు వచ్చిన నువ్వు పొంగిపోవు. అవి పోయినప్పుడు కృంగిపోవు. అయితే మరి ఎలా ఉండాలి స్వామి? ఆగతే స్వాగతం కుర్యాత్ గచ్చంతం న నివారయేత్ అంటారు. ఇవి ఏదైనా వచ్చింది అనుకోండి వెల్కమ్, ఏదైనా వెళ్తారు అనుకో బాయ్ బాయ్. రెండింటిలో కూడా మీకు ఆనందమే, సంతోషమే. ఆగతే స్వాగతం కుర్యాత్, వాట్ ఎవర్ కమ్ టు యూ, వ్యక్తులు, వస్తువులు, ఏది సరే మీకు వచ్చిందనుకోండి, థ్యాంక్ యూ, స్వాగతం, వెల్కమ్ వెల్కమ్. ఏమండి ఫోన్ చేసి స్వామీజీ మేము వస్తాం, స్వాగతం, వెల్కమ్. స్వామీజీ మేము రావట్లేదు, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ బాయ్ అన్నట్టు ఉండాలన్నమాట. అందువలన పిల్లల మీద మనం ఆధారపడతాం. ఎందుకు? మనం చెప్పినట్టు వాళ్ళు వినాలని మనం ఆధారపడతాం ఫస్ట్. మనం చెప్పినట్టు వాళ్ళు వినలేదనుకోండి, ఏమవుతుంది? దుఃఖం వస్తుంది మనకి. అంటే పిల్లలు ఎప్పుడు మన మీద ఆధారపడాలి అనే విషయం మీద మనం ఆధారపడి ఉన్నాం అన్నమాట. ఇప్పుడు చూసారా మనం దేని మీద ఆధారపడ్డామండి? పిల్లలు ఎప్పుడు మా మీద ఆధారపడి ఉండాలి అనే విషయం మీద మనం ఆధారపడి ఉన్నాం. అందువలన పిల్లలు మన మీద ఆధారపడకుండా వాళ్ళు రెక్కలు వచ్చి పక్షులు ఎగిరిపోయారు అనుకోండి, మనం దుఃఖిస్తాం. అందువలన ఈ విజ్ఞానం ఏం చేస్తుందంటే మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది. పిల్లలు మీ మీద ఆధారపడినా మంచిదే, మీ పైన ఆధారపడకుండా స్వతంత్రం ఉంటామన్నా ఓకే, మంచిదే, అది ఓకే. అంటే ఈ ప్రపంచం మనకు బంధించదు అని వేదాంతము, భగవద్గీత, కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అయితే మరి మనం ఎలా ఉండాలి అంటే, ఈ ప్రపంచానికి, అంటే నాకంటే ప్రపంచానికి ఆ శక్తి లేదు, నన్ను బంధించే శక్తి, నాకు దుఃఖం కలిగించే శక్తి ప్రపంచానికి లేదు లేదు లేదు. ఎందుకు? ఆ శక్తి నాలోనే ఉంది, ఆత్మశక్తిగా. దీన్నే సర్వత్ర సమదర్శన అని చెప్పారు లేదా? ఎక్కడ చెప్పారు? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. 5వ అధ్యాయం చూసాం దీనికంటే ముందు, చూసారా? అయితే మీరు ఒకటి గమనించాలి, మనం బ్రేస్లెట్, నెక్లెస్, రింగు, అనేక ఆభరణాలు ఉన్నాయి. అన్ని ఆభరణాలు ఒకటి కాదు, అవి ధరించే స్థానాలు వేరు, అవి భిన్నంగా ఉన్నాయి. కానీ అన్నిటికీ వెనుక ఉన్నటువంటి సమాన తత్వం ఏంటి? బంగారం. అందువలన వాటికి నామరూపాలే భేదంగా ఉన్నాయి, కానీ సారంగా, వస్తు ప్రకారంగా భేదం ఏమైనా ఉన్నదా? లేదు. అంటే నామరూపాల్లో చూస్తే వాటిలో ఎప్పుడు భిన్నంగా వేరు వేరు కనిపిస్తాయి. కానీ వాటి వెనుకున్న బంగారాన్ని మీరు చూశారనుకో, దర్శించారనుకోండి, ఏమవుతుంది? ఒక్కటే అనిపిస్తుందా లేదా? అదే సూత్రం ఇక్కడ కూడా. ప్రపంచం అంతా అనేక విధములైనటువంటి, నానా విధములైన రూపములు కలిగి ఉన్నది. మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం. మాయ, ఆ దేశము, కాలం అనే కల్పనతో విచిత్రమైన మాయ మన ముందు డ్యాన్స్ చేస్తుంది రకరకాల నామరూపాలుగా. దాని వెనకే దాగి ఉన్నది బంగారం వలె ఆత్మస్వరూపం బ్రహ్మ. అయితే మీరు నామరూపాల మీద దృష్టి ఉంటే మొత్తం
విచిత్రంగా ఉంటుంది. ప్రపంచమంతా జిగు 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 జిగులు మొగులుగా జిగు జిగు మెరుస్తుంటదంట జగత్ అంటే. అయితే వెనక ఉన్నదేంటి? ఎప్పటికీ మారనిది, నిత్యం, సత్యం, అనంతం, ఆనందం, ఆత్మ. అందువలన దీన్ని ఎవరైతే తెలుసుకుంటారో, ఏదైనా నష్టం మీకు కలిగిందని, సపోజ్ ఏదైనా షాక్ తగిలింది అనుకోండి, వాట్, ఏమిటి? అప్పుడు మళ్ళా నేను ఆత్మస్వరూపాన్ని కదా, ఏది జరిగినా బయట ప్రపంచము, శరీరం, మనసు, ఇంద్రియాలదేగా, అది నేను కాదు కదా అని జ్ఞానం తెచ్చుకున్నారు అనుకోండి సపోజ్. సో వాట్? అయితే ఏమిటి? ఫస్ట్ ఏమిటి అనే షాక్ తగిలినప్పుడు మీరు కాస్త మీ స్వరూప ఆత్మజ్ఞానాన్ని గుర్తు చేసుకోండి. అప్పుడేమో తెలుసండి, రిలీఫ్ వస్తుంది. ఎలాగా? వాట్, మళ్ళీ ఆత్మజ్ఞానం గుర్తు తెచ్చుకుంటే సో వాట్. అయితే ఏమిటి? ఏమిటి? జ్ఞానం వచ్చింది, మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాం. నజాయతే నమ్రీతే. భగవద్గీత మీ అండగా ఉండగా మీకెందుకు బెంగలు కలతలు దండగా అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. కాబట్టి వెంటనే ఏమిటి, ఏమండి అప్పుడు మీకు చాలా జింగ్లీ దోస్తు, క్లోజ్ ఫ్రెండ్ సడన్ గా యాక్సిడెంట్ అయిందండి. వాట్? ఏమిటి? ఓకే, ప్రారంధం అయ్యిందనమాట. ఓకే, శాంతి పొందారనమాట. అయితే ఏమిటి అనే భావన కలగాలి. ఇది భగవద్గీత ఇస్తుంది, ఈ శక్తి సామర్థ్యం ఇస్తుంది. మీరు ఎప్పుడు కూడాను మీకు స్థూలంగా కనబడే మెటీరియల్, డబ్బులు, చెక్కులు, భూములు, ఇల్లులు, బంగళాలు, కార్లు, ఇవి కావాలి. అవి క్షణకాలంలో మిస్ అయిపోతాయండి. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం. మా కురు, నువ్వు అలా పెట్టుకోకేంటి? ధనమున్నదని విర్రవీగకు, ఆరోగ్యంగా యవ్వనంగా ఉన్నని విర్రవీగకు, జనం చుట్టూ ఉన్నారు అని విర్రవీగకు. ఇవన్నీ కూడా క్షణంలో మిమ్మల్ని హరించేసి ఆ యమధర్మరాజు సిద్ధంగా ఉన్నాడు పెరట్లో, మన పెరట్లో దాగి ఉన్నాడు అని చెప్తున్నారు. ఎవరు? శంకరాచార్య. అయితే ఇలాంటి వ్యక్తి అద్భుతమైన మార్పు వచ్చిందా లేదా చెప్పండి మీకు. దీన్నే మోక్షం అంటారు. మరి మోక్షంలో ఉన్న స్థితిలో ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారు అంటే, సుహృన్మిత్రార్యుదాసీనా 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 మధ్యస్థద్వేష్యబంధుషు 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 సాధుస్వపి చ పాపేషు సాధుష్వపి చ పాపేషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే 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 సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థద్వేష్యబంధుషు సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థద్వేష్యబంధుషు సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థద్వేష్యబంధుషు సాధుస్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి. ఇంతకు ముందు మనం 5వ అధ్యాయంలో కూడా చెప్పాము. ఇదే శ్లోకం ఏం చెప్పాము? బంగారము, రాయి, మట్టి అందు సమదృష్టి కలిగి ఉంటారని చెప్పాము. అయితే మీరు అంటారు నాకు, స్వామీజీ సమదృష్టి ఏమిటి? బంగారం జడము, ఇనుము, రాయి జడ పదార్థము,
తర్వాత మట్టి జడ పదార్థం. జడ పదార్థంలో మేము కూడా సమదృష్టి కలిగి ఉండగలం, మాకు తెలుసు ఆ సమదృష్టి అంటారు మీరు. అందువలన కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే, సరే జడ పదార్థములే కాదు, చేతనంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో కూడా అనేక రకమైనటువంటి వ్యక్తులు ఉంటారు, వారితో కూడా సమదర్శనం కలిగి ఉండవచ్చును ఈ యోగి జ్ఞాని. ఎలాగా అంటే మనం ఇప్పటికే చూసాం. ఏంటి? 5 అధ్యాయములు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి అంటే ఆవు, అస్థి అంటే ఏనుగు, చుని అంటే కుక్క, స్వపాకేశ సునిచైవ పాకేశ అంటే కుక్క మాంసం వండుకొని తినేవాడు ఒక చండాలుడుగా ఉండేవాడు. అంటే చూడండి, ఇక్కడ అంత గ్రెడేషన్ మొత్తం సమాజం అంతా ఈ అన్నిట్లో తీసుకొచ్చారు ఈ భాగాలుగా. కానీ ఇక్కడ కూడా పెద్ద కష్టం కాదు. ఏంటి? బ్రాహ్మణోత్తముడు బ్రాహ్మణుడిగా మనం దర్శిస్తాము, చండాలుడుగా చండాలుగా చూస్తారు. కానీ ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే మరీ కష్టం. ఎందుకంటే మనకి మన స్వభావం ఎలాంటిదంటే రాగద్వేషాలతో ఆ వెనక దాక్కుని ఉంటాయి రాగద్వేషాలు. ఇంతకీ రాగం అంటే ఏంటి? ఎవరి సన్నిధిలో, ఎవరి సమక్షంలో మనకి సుఖం అనిపిస్తుందో, అంత ఓకే మైండ్ చాలా బాగుంది, చాలా బాగుంది, హ్యాపీ హ్యాపీ సుఖం అనిపిస్తుందో దానికి మనం అంటిపట్టుకుని ఉండడాన్ని రాగము అంటారు. ఎవరి సమక్షంలో ఏ వస్తువైనా వ్యక్తి అయినా వారి ప్రెజెన్స్ని మనం తట్టుకోలేమో దానిని ద్వేషము అంటారు. అందువలన మనకేమవుతుంది? ఆ యొక్క వ్యక్తి వలన మనకు ద్వేషం కలిగినప్పుడు ఆయన ఉనికిని కూడా మనము సహించలేము, ఆయన ప్రెజెన్స్ని కూడా మనము ఒప్పుకోము. కాబట్టి వస్తువు అయినా మన నుంచి వెళ్ళిపోవలసిందే, వ్యక్తి అయినా మన నుండి వెళ్ళిపోవలసిందే. దాన్ని ద్వేష ప్రభావం అంటారు. మరి రాగం అంటే ఏంటి? ఆయన ఎప్పుడు ఉండాలి, ఆ వస్తువు ఉండాలి, ఉంటేనే నాకు మరింత సుఖం అనే భ్రమ, దాన్ని రాగం అంటారు. ఈ 2 ఉండడం వలన మనము బ్యాలెన్స్ చేయలేం. అందుకే మరి యోగికి జ్ఞానికి తేడా ఏమిటి అంటే, ఆయన ఎలా ఉంటాడంటే సుహృత్ వలె. అంటే సుహృత్ ఏంటి? ఎవరైతే అందరి లోకహితం కోరుతారో వాళ్ళకి సుహృతులు అంటారు. అలాంటి సుహృత్ వచ్చారనుకోండి, మంచి వాళ్ళు ఎప్పుడు అందరికీ మంచే కోరుకుంటారు. ఎందుకు? వాళ్ళ స్వభావం అలాంటిది. వాళ్ళ స్వభావం ఏంటి? అందరికీ హితం చేకూర్చే విధంగా ఉండడమే వాళ్ళకి స్వభావము. ఎవరికి ఏ అవసరం వచ్చినా నేనున్నానని వెంట మాట సాయం చేస్తూ అన్ని విధాలుగా సాయం అందించే వాళ్ళని, అంటే ఎటువంటి షరతులు కండిషన్స్ ఉండవన్నమాట. ఓహో నేను మీకు ఇవాళ చేశాను కాబట్టి నాకు అలా చెయ్యండి అని కూడా ఉండదు. కాకపోతే మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మీరేం రివర్సల్ రిటర్న్ ఏమి చేయక పని లేదు వాళ్ళకి, హితం చేసే వాళ్ళకి. కానీ కృతజ్ఞత భావం ఉండాలి. కొంతమంది సహాయాన్ని పొందుతారు, మర్చిపోతారు, కృతజ్ఞత చూపెట్టారు. శాస్త్రం ఏం చెప్పిందంటే, మీరు ఏవైనా బ్రాహ్మణుడికి అవమానం చేసినా, గోవులకి ఇబ్బంది పెట్టినా, సురాపానాలు తాగిన సేవించిన, మాంసాలు భక్షించిన, యజ్ఞ వ్రతాలు భగ్నమైనప్పటికీ మీకు ప్రాయశ్చిత్త కర్మలు ఉన్నాయంట. కానీ కృతజ్ఞత లేని వాళ్ళకి ప్రాయశ్చిత్తం లేదు అని శాస్త్రములు చెప్పింది. కృతజ్ఞ నిష్కృతి నాస్తి అంటారు. కాబట్టి ఈ సుహృత్ అనేవారు ఎటువంటి షరతులు కండిషన్ లేకుండా అందరికీ హితము కలిగే విధంగా సహాయం చేస్తారు. వారి యందు కూడా ఈ జ్ఞాని యోగులు ఆత్మస్వరూపంగా దర్శిస్తారు వారికి కూడా. మరి మిత్రులు అంటే మన యొక్క మిత్రులు అంటే మన ఫ్రెండ్స్. మిత్రులు ఎలాంటి వాళ్ళు? మిత్రులు ఎప్పుడు కూడా మన హితం కోసమే కోరుతారు. అందరికీ అదే విధంగా హితం కోరరు వాళ్ళు. అంటే ఫ్రెండ్ ఇండీడ్ అంటారు. అందుకే అంటే ఫ్రెండ్కి అంటే మిత్రులు సాయాన్ని అందిస్తారు. మొత్తం జగత్తంతటికి సాయం చేస్తాడని కాదు ఆయన. అందువలన తనకి ఎవరైతే తెలిసిన వ్యక్తి అయితే సాయం చేస్తారు, తెలియకపోతే ఎదుటి వ్యక్తికి ఎవరైనా వారు సాయం చేయకపోవచ్చు. వాళ్ళు మిత్రులు.
మిత్రులకి ఏంటంటారంటే స్నేహభావేన ఇత ఆశంసి అంటారు. అంటే ఏంటి? మీ స్నేహం వలన మీకు సాయం చేయవచ్చును. అలాంటి మిత్రుల యందు కూడా జ్ఞాని యోగి సమదృష్టి ఆత్మదృష్టిగానే ఉంటారు. తర్వాత అరి, మీకు చూసారా ఆ యొక్క శ్లోకంలో ఎంత విచిత్రంగా శ్లోకం ఉంది. సుహృన్ మిత్ర అరి ఉదాసీన అని ఉంది. అంటే అక్కడ ఏమైపోయింది? మిత్రార్యుదాసీన. అరి అక్కడ కనిపించట్లేదు మీకు అసలు. అరి అంటే శత్రువు అని అర్థం. అరి అంటే ఎవరు? శత్రువు. అంటే మనకి మన దగ్గరలో ఉండరు, ఎక్కడో పరోక్షంగా ఉంటాడు, కానీ అప్రియ. ఆయనంటే మనకి ప్రియం కాదు, ద్వేషంగా ఉండొచ్చు. ఎలాగా? ఎక్కడో పరోక్షంగా ఉంటారు, మన సన్నిధిలో ఉండరు. వాళ్ళు శత్రువులు అయినప్పటికీ వారి యందు కూడా ఆత్మదృష్టి కలిగి ఉంటారు. ఎవరు? యోగి. ఈ యోగి సమలోష్ట కాంచన దర్శనం అయింది కదా, ఈ యోగి వాళ్ళ యందు కూడా ఆత్మదృష్టి కలిగి ఉంటారు. తరువాత ఉదాసీన అంటే ఉదాసీనంగా ఉండే వ్యక్తి అంటే ఎవరంటే ఎవరికి మంచి చెయ్యరు, చెడు చెయ్యరు. వాళ్ళు అమ్మగారులు కానీ అయ్యగారులు కానీ ఎవరికి మంచి చేయరు, చెడు చెయ్యరు. అంటే ఏంటి? వాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారండి. దాన్ని ఇండిఫరెన్స్ అంటారు ఇంగ్లీష్లో. అందువలన ఇద్దరు మనుషుల మధ్య గొడవ అవుతుంది అనుకోండి, ఎవరి వైపు వెళ్లకుండా తప్పుకుంటారు అన్నమాట సైలెంట్గా. వాళ్ళని ఉదాసీనులు అంటారు. మరి తర్వాత రకం ఎవరు? మనుషులు మధ్యస్థ. ఈ మధ్యస్థ చూడండి అంటే ఏంటి తెలుసండి? రెండు పార్టీలు ఏదైనా సరే సంఘర్షణలు ఉంటే రెండింటికి వీళ్ళు హితము కావాలి. వీళ్ళకి రెండింటి యొక్క శ్రేయస్సులకు అవసరం. అంటే ఆ ఇద్దరికి ఫ్రెండ్ అనమాట, కామన్ ఫ్రెండ్ అనమాట. అంటే ఏంటి? వివిధ మానయోహో ఇత ఆశంసి ఇది మధ్యస్థ ఉచ్యతే అంటారు సంస్కృతంలో. అంటే ఇద్దరి మధ్య కూడా హితం కావాలి, ఇద్దరికి హితం కావాలి ఈయనకి. అందువలన ఇద్దరు గొడవ పడుతుంటే మీరు చూడండి, మొత్తం మన మధ్యవర్తులు అంటారు, మీడియేటర్స్ పెట్టండి అంటారు. టాక్స్ జరుగుతుంది, పీస్ టాక్స్. ఆ విధంగా ఇప్పుడు ఈ పీస్ టాక్స్ ఏమంటారో వాళ్ళందరూ కూడా మధ్యస్థులు అని అర్థం. తర్వాత రకం ఏంటంటే ద్వేష్య. ద్వేష్య అంటే ఎవరు? ద్వేష్య అంటే నిరంతరము మన ప్రత్యక్షంగా ఉంటారు, మన సమక్షంలో ఉంటారు, కానీ అత్యంత ద్వేష్య భావంతో ఉంటారు. వాళ్ళని ద్వేష అంటారు. అంటే అర్థం ఏంటి? ద్వేష ప్రత్యక్షం అప్రియ. మరి మీకు హరి అన్నాను, శత్రువుకి ద్వేషకి తేడా ఏమిటి? శత్రువు అంటే ఏంటంటే ఎక్కడో పరోక్షంలో ఎక్కడో ఉంటారు, వాళ్ళకి మనము శత్రుత్వం, మన మీద ద్వేషభావం. కానీ ఈ ద్వేష్య అనేవాడు మన సమక్షంలో ఉంటాడు. ఇది పెద్ద ప్రాబ్లం. అయినప్పటికీ వారి యందు కూడా ఆ యొక్క ఆత్మస్వరూప ప్రేమ శాంతిని చూస్తారు యోగి. తర్వాత బంధువు అంటారు. బంధువులు అంటే ఎవరండి? బంధువులంటే బాధ్యతే ఇది బంధువు. చూడండి, మన పిల్ల మన బాబు వివాహం జరిగిన తర్వాత తేకుండా ఎంతమంది ఆడైపోతారో. అంటే బద్నాతి అంటే మనల్ని ఎవరైతే సరిగ్గా బయటికి కనిపించిన తాళ్ళతో ఎవరైతే బంధిస్తారో వాళ్ళని బంధువులు అంటారనమాట. కాబట్టి ఇది మీరు మామూలుగా అన్నాను, మీరు నిజంగా తీసుకోవద్దు. కాబట్టి ఇంకా ఎవరున్నారు? సాధువులు ఉన్నారనమాట. సాధువులు అంటే ఏంటంటే ధర్మాత్ములు, వైదిక ధర్మాన్ని పాటించి ధార్మిక పురుషులు, ధార్మిక మనుషులు, ధార్మిక స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సాధువులు అని అర్థం. అయితే మీకు ఒకటి గమనించాలి, ఈయన కూడా లోకహితం కోరుతాడు కదా, ఎవరు? సాధు. మరి సుహృత్ అనేవాడు కూడా అందరికీ హితం కోరుతాడు కదా, అవును. కానీ ఎవరైతే నాకు సహాయం కావాలని వస్తారో వారికి సహాయం చేసేవాళ్ళు సుహృతులు. నువ్వు సాయం అర్జించినా అర్జించకపోయినా వాళ్ళ స్వభావంగా లోక కళ్యాణం కోసమే జీవిస్తూ ఉండే వ్యక్తిని సాధువు అంటారు. అంటే ధార్మిక విలువలు నిత్యము పాటించి జీవించే వ్యక్తులకి సాధువులు అంటారు. మీకు ఒకసారి చెప్పాను, ఒక సాధువు తన యొక్క శిష్యుడు నదీ తీరంలో వెళ్తే స్నానం చేసి వస్తున్నప్పుడు
ఒక తేలు నీటిలో కొట్టుకుపోతుంది. ఆ సాధువు తన అరచేతితో ఇలా తీశాడు ఆ తేలు. వెంటనే కాటు వేసింది అరచేతిని. అబ్బా అని బాధతో పీడతో మళ్ళీ విడిచిపెట్టాడు. మళ్ళీ నీటిలో కొట్టుకుపోతుంది తేలు. మళ్ళీ చేయి పెట్టి తీశాడు. ఇలా 3 సార్లు తీసేసరికి ఆ బ్రహ్మచారి కోపం వచ్చింది. గురువు గారు, మీకే ఇలాంటి ఇదేంటి, పైత్యం ఏంటి, చాదస్తం ఏమిటి? అది 3 సార్లు కలుస్తున్నప్పటికీ దాన్ని మీరు రక్షిస్తున్నారు ఎందుకు అన్నాడు. చూడు నాయన, నీటిలో కొట్టుకుపోతున్నటువంటి తేలుని రక్షించడం నా స్వభావం. రక్షించిన వాడైనా భక్షించిన వాడైనా ఎవరైనా సరే కాటు వేసే స్వభావం తేలిది. తన స్వభావం తను విడిచిపెట్టదు. నా స్వభావం నేను కూడా విడిచిపెట్టలేను నాయన అన్నారు. అది సాధు స్వభావం అంటే. తర్వాత కేటగిరీ పీపుల్ ఎవరు? పాపేషు అంటే అధార్మిక పురుషులు. అధర్మం వాళ్ళ జీవితం. మనం కౌరవులు అంతా చూసాం. అంటే పాపేషు అంటే పాపాత్ములు అనడానికి వాళ్ళ ఉదాహరణ మనకి. అయితే ఈ ఉదాహరణలే మాత్రమే, ఇంకా అనేక రకములైనటువంటి ప్రజలు ఉండొచ్చు ఈ సృష్టిలో. వీళ్ళందరినీ ఎలా చూడాలి మనము? సమదృష్టి అంటే సమబుద్ధిర్ విశిష్యతే, అందరినీ కూడా ఆత్మరూపంగా చూడాలి. అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చింది. అయితే దుర్మార్గులు ఉంటారు, నేరస్తులు ఉంటారు, మహాత్ములు ఉంటారు. అందరినీ సమానంగా చూడాలా? నేరస్తులు ఇస్తున్నాడు, ఎన్నో మర్డర్లు చేసి, మానభంగాలు, అత్యాచారాలు చేసి, నమస్కారం అండి, హరిఓం హరిఓం జై శ్రీరామ్ అంటారా? అలా అనకూడదు. మరి దీని యొక్క అర్థం ఏమిటి అంటే, దీని 2 రకాలుగా చెప్పారు కృష్ణ పరమాత్మ. ఏమిటి? ఆత్మతత్వ విషయములో ఒక రకంగా మనం ఉండాలి, తర్వాత మన మనస్సు వ్యవహార పరంగా ఒక రకంగా ఉండాలి అని చెప్పారు. అయితే వేదాంత పరంగా ఏమిటి? వేదాంత పరంగా వాళ్ళు ఎంత దుర్మార్గులైనా నేరస్తులైనా వాళ్ళకు మనము ఎట్టి పరిస్థితుల్లో ద్వేషించకూడదు. ఎందుకు ద్వేషించకూడదు అంటే, వాళ్ళు కూడా ఆత్మస్వరూపులేగా. వాళ్ళ మనస్సు, బుద్ధి, ఇంద్రియముల ద్వారా చెడుని మరకంత మూటలు తన మీద వేసుకుంటున్నారు. ఎలాగా? శంకరాచార్య ఒక మంచి శ్లోకం చెప్పారు. దేంట్లో? వివేక చూడామణిలో. జలాది సంసర్గవశాత్ ప్రభూత దుర్గంధధూత గురు దివ్యవాసన సంఘర్షణేనైవ విభాతి సమ్యక్ విధూయమానే సతి బ్రహ్మాహ్యగంధే అన్నారు. అంటే ఒక మంచి సుగంధాన్ని ఇస్తున్నటువంటి ఒక గంధపు చెక్కని నీటిలో చాలా సమయం, ఒక 2 రోజుల పాటు అలాగ ఉంచితే, తర్వాత తీస్తే ఇలా ముక్కు దగ్గర పెడితే దుర్గంధ వాసన వస్తున్నది. అయితే దుర్గంధం అని ఆ చందనాన్ని మీరు బయట పారేస్తారా? అలా చెయ్యకూడదు. ఏం చేయాలి మరి? దాన్ని కాస్త ఎండలో పెట్టి, ఒక రాయి పెట్టి, రాయి మీద రుద్దితే మళ్ళీ ఆ పైనున్న పొర పోయి మళ్ళీ సుగంధము వాసన వస్తుంది. అంటే ఈ దుర్మార్గమైనటువంటి చెడు ప్రవర్తన ఉన్న వాళ్ళందరికి కూడా ఆత్మ అనే సుగంధం పైన దుర్గంధమైన ఈ ఆలోచనలు, ఈ భావనలు, ఈ చెడు వాసనలు అల్లుకున్నాయి. అందువలన మనము కాస్త ప్రయత్నించి ఆ దుర్గంధం అనే ఆ పొరను మనం వదిలించగలిగితే వారిని కూడా మీరు ఆత్మస్వరూపాలుగా ఆలింగనం చేసుకోవచ్చు. ఎందుకు? వాళ్ళు చేసినటువంటి కర్మలన్నీ క్షణికావేశములో మనసు ద్వారా జరిగినవే తప్ప ఆత్మ ద్వారా ఎటువంటి క్రియ జరగదు. కాబట్టి ఎప్పుడైతే మీరు ఆ యొక్క పైన పొర దుర్గంధం అనే ఆ యొక్క చెడు ప్రవర్తన పోయిందో అప్పుడు మీకు ఎలా కనిపిస్తారో వాళ్ళు? సత్యం శివం సుందరం హిందువులంతా బంధువులం, సత్యం శివం సుందరం హిందువులంతా ఒకటవుదాం అనే భావన మీలో కలిగిపోతుంది అనమాట. ఈ విధంగా ఆత్మస్వరూపంగా మనము చూడాలి. అయితే సమత్వం అన్నాం కదా, రాగద్వేషాలకి మనం అతీతంగా ఉండాలి. అయితే ఎలా ఉండాలి?
అంటే మీరు ఒకటే గమనించాలి, మనం ఎప్పుడు కూడాను వాళ్ళ రాగద్వేషాలు వాళ్ళ స్వరూపం కాదు, అవి క్షణికంగా వచ్చి వాళ్ళ మీద ఆవరించబడ్డాయి అని తెలుసుకునేటప్పుడు వాళ్ళ మీద నిరంతరము ద్వేషంతో మనం ఉండం. ఆత్మస్వరూపంగా మనము ఉండాలి. ఈ ఉండాలంటే మనస్సు పూర్తిగా ఈ రాగద్వేషాలకి అతీతంగా ఎదగాలి మనం. అందువలన బంధకత్వం అంటే ఒక వస్తువు ఉనికిని మీద ఆధారపడడం కానీ దాన్ని ద్వేషించడం కానీ కాదు. అంటే ప్రతి వ్యక్తి మీద ఆత్మస్వరూపంగా ఆ జ్ఞానం మీకు ఉన్నప్పుడు మీలో ప్రేమ పుడుతున్నది. అందువలన ఎప్పుడు ఆ ప్రేమతో ఉండేటప్పుడు ఒక వ్యక్తి మీద మనకి ద్వేషం ఉంటే అతన్ని మనము ఆత్మచింతనతో మనం మెల్లగా ఆత్మ దర్శనం చేసినప్పుడు ఆ ద్వేష బుద్ధి తగ్గుతుంది, దాని యొక్క తీవ్రత. అందువలన మనము ఈ రాగద్వేషాలనే కూరలు గనక మీరు ఒకవేళ తీయగలిగితే, అంటే ఏంటి, రాగం అంటే వెళ్ళిపోతే బాధపడకూడదు, ద్వేషం అంటే ఉంటే బాధపడకూడదు. ద్వేష వ్యక్తి, రాగ వ్యక్తులు ఉంటారు. వస్తువులు కూడా, కారు ఉందనుకోండి, ఆ కారు చూస్తే మీకు అస్సలు ఇష్టపడట్లేదు, ఎప్పటికి అమ్మేద్దామా అని ఒక ద్వేష బుద్ధి కలుగుతుంది. అలా కాకుండా అది చోట పడి ఉన్నది, దాంతో మనకేం సంబంధం అని ఉన్నారనుకోండి, మీ ద్వేషం పోతుంది. మనం ఎవరిని చూస్తే ద్వేషం కలుగుతుందో వారిని కూడా అంతే, వారితో నా సంబంధం ఏంటి, ఎక్కడ ఉన్నారో అక్కడ ఉంటారు, నా కర్తవ్యం నా కర్మ నాది, వారి కర్మ వారిది అని మీరు ఆత్మస్వరూప దృష్టి పెట్టారనుకోండి, వారు ఉన్నా వెళ్ళినా మీకు ఎటువంటి సంబంధం ఉండదు. ఈ విధంగా ఒక వ్యక్తి వచ్చినా మనకు బంధం కాదు, ఒక వ్యక్తి వెళ్ళిపోయినప్పటికీ మనము బంధములో పడము. సో ఈ విధంగా చెప్పిన తర్వాత మనకి బహిరంగ సాధనలు అయిపోయినాయి. అంటే ఏంటి, నేను ముందే చెప్పాను మీకు, మెడిటేషన్ ఇంకా మనం కూర్చోలేదు సుమా. మెడిటేషన్లో కూర్చోవడానికి ఇవన్నీ ప్రిపరేషన్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఇవన్నీ ప్రిపేర్ అయితేనే మీ ధ్యానంలోకి సునాయాసంగా అలాగ ధ్యానంలోకి వెళ్తారు. లేవి అన్ని విడిచిపెట్టి, స్వామీజీ మాకు మెడిటేషన్ ఒక్కటే కావాలి, మెడిటేషన్ ఒక్కటే కావాలి, మెడిటేషన్లో కూర్చుంటారు, ఆ మెడిటేషన్ తప్ప అన్నీ వస్తాయి అక్కడికి, మెడిటేషన్ మాత్రం ఉండదు. కాబట్టి ముందు మనము సిద్ధపడాలి మెడిటేషన్ కోసం. అందువలన ఇప్పుడు అంతరంగిక సాధనలు అంటే మెడిటేషన్ చేసే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. యోగి యుంజీత సతతం, యోగి యుంజీత సతతం, యోగి యుంజీత సతతం, ఆత్మానం రహసి స్థితః, ఆత్మానం రహసి స్థితః, ఆత్మానం రహసి స్థితః, ఏకాకీయత చిత్తాత్మా, ఏకాకీయత చిత్తాత్మా, ఏకాకీయత చిత్తాత్మా, నిరాశీర పరిగ్రహః, నిరాశీర పరిగ్రహః, నిరాశీర పరిగ్రహః, యోగి యుంజీత సతతం, ఆత్మానం రహసి స్థితః, యోగి యుంజీత సతతం, ఆత్మానం రహసి స్థితః, యోగి యుంజీత సతతం, ఆత్మానం రహసి స్థితః, ఏకాకీయత చిత్తాత్మా, నిరాశీర పరిగ్రహః, ఏకాకీయత చిత్తాత్మా, నిరాశీర పరిగ్రహః, ఏకాకీయత చిత్తాత్మా, నిరాశీర పరిగ్రహః,
ఉత్తమం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో. మహాదేవ్ అండి. హరి ఓం గురువు గారు. మహాదేవ్. ప్రణామాలు. హరి ఓం. హరి ఓం. హరి ఓం స్వామిజీ. హరి ఓం. హరి ఓం. హరి ఓం స్వామిజీ. హరి ఓం స్వామిజీ. నమస్కారం. హరి ఓం. హరి ఓం. హరి ఓం. హరి ఓం. శ్రీనివాస. హరి ఓం స్వామి, ప్రణామాలు. స్వామీజీ ప్రణాం ప్రణాం ప్రణాం. ఉదయం. శుభోదయం శుభోదయం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. చెప్పండి.